దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి కలుగునుగాక. మరి టీవీ ప్రేక్షకులకు అలాగనే జమేగలోపల్లి సిబిసిఎన్సి సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ యొక్క సంఘస్థులకు, గ్రామములకు, అలాగే పామరు నియోజకవర్గ పాస్టర్స్ తరపున, మరి ముఖ్యంగా సిబిసిఎన్సి ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ కౌన్సిల్ తరపున మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గతంలో కొంత బిజీ పరిచర్య ఉండటం వలన మరి టీవీ ప్రోగ్రాం ఇవ్వలేకపోవటం అనేటువంటిది జరిగింది. ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క ప్రశస్త సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతి చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనల గురించి నేను మీకు తెలియజేయాలని చెప్పేసి నేను సిద్ధపడుతున్నాను. అలాగనే వాక్య భాగం మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోబోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారని, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క మహాకృపను బట్టి నాయన, ఈ ఉదయకాల సమయము ప్రజలకు మీ సందేశం, మీ రాకడ సూచన గురించి తెలియజేయడానికి మీరు ఇచ్చిన యొక్క ప్రశస్త సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా, మీ సన్నిధి మాతో ఉంచండి, మమ్మల్ని బలపరచండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గ్రామస్తులారా, టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దేవుని కృపను బట్టి మనమందరము జీవించుతున్నామంటే దేవుని కృప తప్ప మరో ఒకటి కాదు. వారాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గతించిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి. తరాలు మారినా, యుగాలు మారినా మన దేవుడు మారని దేవుడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడైన ఆ దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి అర్పణగాను బలిగాను ఇచ్చి మనలను ప్రేమ కలిగి నడుచుకోమని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఈ రక్షణ శుభార్తను ప్రజలందరికీ ప్రకటించడానికి ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు శిష్యులు వారిని ఏవేవో అడిగారు. ఇవన్నీ తెలుసుకోవటం మీ పని కాదు, కానీ నేను వెళ్ళి మీకు ఒక పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయ ఇంకా దేశములందంతటా మీరు నాకు సాక్షులై ఉండుడని చెప్పుచూ ఆయన మేఘాల మీద పరలోకానికి ఆరోహణమయ్యాడు. వారు దేవదూతలు యేసు ప్రభు స్థానంలో నిలబడి నుంచున్నారు. ఇద్దరు శిష్యులు అలాగే చూస్తున్నారు. అప్పుడు దేవదూతలు ఏం చెప్తారంటే, మీరు ఎందుకు ఎలాగ చూస్తున్నారు? ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు కాబట్టి అని వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. వీళ్ళని ప్రపంచమంతా కూడా విస్తరించి సువార్తను ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడు వీళ్ళల్లో ధైర్యం కనిపించటం లేదు, పెరిగితనం కనిపిస్తుంది. వీళ్ళకి ఒక మాట చెప్పాడు, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, తండ్రి యొద్దకు వెళ్ళి నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అప్పుడు వరకు కూడా మీరు పని ప్రారంభించొద్దు.
మీరు యెరూషలేము మేడగదిలో ఉండి కనిపెట్టండి అని చెప్పాడు. అప్పుడు శిష్యులు మరి కొంతమంది స్త్రీలు కలిసి యెరూషలేము మేడగదిలో వీరందరూ కూడా ఏక మనసుతో తెగక ప్రార్థన చేస్తూ ఉంటే పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు శక్తివంతులయ్యారు, బలవంతులయ్యారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు శిష్యులు పత్రికలో రాశారు, అలాగే సువార్తలో రాశారు. దేవుని ప్రజలారా, ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఆయనతో ఉన్నటువంటి విషయాలు, ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలన్నీ కూడా 4 సువార్తల వివరంగా రాశారు. అలాగనే ఇక్కడ డాక్టర్ లూకా అపోస్తల కార్యము రాశారు. చాలా విషయాలు అపోస్తల కార్యాల్లో రాసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులు వీళ్ళు పని ప్రారంభించారు. మొట్టమొదటి అంశం ఏంటంటే వీళ్ళ పని పునరుత్థాన సువార్త. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరమును సాక్షులు అని చెప్పారు. ఈ సందేశాన్ని ఇస్తూ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్తే, పేతురు ఒక ప్లేస్లో తన సందేశాన్ని ఇచ్చినప్పుడు కొన్ని వేల మంది ఆయన బోధ వినడానికి వచ్చారు. బోధ వినడానికి వచ్చి అనేక మంది స్పందించి, అయ్యా మేము ఇట్లా అనుకోలేదు, మేము రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు పేతురు చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారని. కొన్ని విషయాలు వాళ్ళకి వివరించినప్పుడు వారు బాప్తిసం పొందడానికి సిద్ధపడి ముందుకు వచ్చారు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు అంటే అక్కడ అపోస్తల కార్యములో వ్రాయబడింది, దాదాపు ఇంచుమించు 3,000 మంది అక్కడ బాప్తిసం తీసుకున్నారు. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు, తర్వాత సంఘములో చేర్చబడ్డారు. అలాగే ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనం జన్మపాపము కర్మపాపము కలిగి ఉన్నప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగటానికి లోకరక్షకుడైన తన కుమారుని ఈ భూలోకానికి పంపించాడు. మన పాపముల విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఏదో ఒక సంఘములో మనం చేర్చబడితే ఆ సంఘములో మనము నేర్చుకుని ఎదగడానికి వీలవుతుంది. యోవేలు ప్రవక్త రాస్తాడు ఏమనంటే, అంతఃపురములో నుంచి పెండ్లి కుమారుడు, గదిలో నుంచి పెండ్లి కుమార్తె రావలెను, వారికి వివాహము జరగవలెను. ప్రభువైన యేసుక్రీస్తు అంతఃపురముల నుంచి ఆయన దిగి వస్తాడు. సంఘం అయితే సంఘం అనే గదిలో సంఘం సిద్ధపడి ప్రభు రాకడకి ఎత్తబడవలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మత్తయి 24వ అధ్యాయంలో రాస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా చూస్తే ప్రభు రాకడ సూచనల గురించి చాలా వివరంగా రాస్తూ ఉంటాడు. యేసు ప్రభు కూర్చున్నప్పుడు శిష్యులు యెరూషలేము దేవాలయాన్ని గురించి ఆయనకి చెప్పటం ప్రారంభించారు. ఇవన్నీ కాదు కానీ రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వస్తాయి, కాబట్టి ఇవి కాదు. యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయాలు రాకడ సూచనలు ఏం చెప్పాడంటే, ఆయన ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. ఈనాడు అనేక మంది మోసపరిచే వాళ్ళు వస్తున్నారు. రకరకాల బోధలు, రకరకాల కార్యాలు, రకరకాల ఆకర్షణలు ఇవన్నీ జరుగుతాయి. ఆయన అంటాడు, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వినబోదురు అని అంటారు. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, మీరు కలవరపడకుండా చూసుకొనుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు నిజంగా రాకడ సూచనలు కనపడుతున్నాయండి. మరి ఉక్రెయిన్ దేశము, రష్యా దేశం అనేటువంటి దేశాలు కొల్లగొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలు కూల్చేసుకుంటున్నారు, ధనాగారాలు కూల్చేసుకుంటున్నారు. అక్కడ బాంబులకి ఆహారం లేక మంచినీళ్ళు లేక జనము అలమటించిపోతున్నారు. అక్కడ ఆహారం అనేది లేదు, జలము అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఆహారం లేక అనేక మంది చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అక్కడ రష్యా ఉక్రెయిన్ సంవత్సరం పైనుంచి యుద్ధం చేస్తున్నారు, భయంకరమైనటువంటి యుద్ధం.
ఆ దేశమే కాకుండా ఇజ్రాయేల్ దేశము పాలస్తీనా దేశానికి యుద్ధం మొదలయ్యి ఇప్పటికీ యుద్ధం ఆరలేదు. ఈ యుద్ధాలు ఆపటానికి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు కూడా విఫలమైపోతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుని యొక్క మాటలు యేసు ప్రభు ప్రవక్తలు చెప్పిన మాట, శిష్యులు చెప్పిన మాట కాదు, స్వయంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోతురు, మీరు మాత్రము కలవరపడకుండా చూసుకోమని చెప్పేశాను అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారనే మాటకి మనం చాలా నిబ్బరంగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. అలాగనే యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు అని చెప్పాడు. యుద్ధాలు జరుగుతూనే ఒక పక్క నుండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలు తప్ప మరొకటి కాదు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ఇంకా ఏమని చెప్తాడు రాకడ సూచనలు గురించి? అక్రమం విస్తరించడం చేత మీలో ప్రేమ చల్లారును అని చెప్పాడు. అక్రమం విస్తరించుతుంది. సమాజంలో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఈ అక్రమాలు ఎక్కువగా ఉండటం వలన ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోయి సంతోషం లేదు, సమాధానం అనేటువంటిది అది కనిపించటం లేదు. దేవుని ప్రజలారా, యేసు ప్రభు శిష్యుడు స్వయంగా అడిగాడు, అయ్యా నీవు పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రెండోసారి వస్తానంటున్నావు, నీ రాకడికి నీ యుగ సమాప్తికి సూచనలు ఏమిటో మాతో చెప్పమనగా, ఈ రాజ్య సువార్త లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును అని చెప్పేసి యేసు ప్రభు చెప్పాడు. అలాగనే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యము ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి. ఆయన రెండవ రాకడకి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము బాదుకుంటారు అనే మాట ఉంది. అది మాకు తెలియదండి, మాకు తెలిస్తే మేము చిత్తపడేవాళ్ళమని అంటానికి వీలు లేకుండా చెప్పండి, మీరు వెళ్ళండి. వాళ్ళు వినినా వినకపోయినా మీ పాదధూళి అక్కడ దులిపేసిరమ్మని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు బోధించాడు. ఈనాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క విధానం ఏంటంటే ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళాలి. అంతేగాని నేను ఇక్కడ సంఘం ఉంది ఇక్కడే పెట్టాలి, ఇక్కడ ఎక్కడ సంఘం ఉంటే పక్కనే పెడతా, ఆ సంఘంలో వాళ్ళు జీవించే సంఘం నడిపిస్తే నువ్వు బ్రతుకు తెరువు చూసుకుంటున్నావేమో కానీ దేవుని యొక్క రాకడికి నువ్వు ఎత్తబడలేవు. దేవునికి నువ్వు భయంకరమైన లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. సహోదరి సహోదరుల సేవకుడా గమనించండి దేవుని ప్రజలారా, ఆనాడు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలి. అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏవేళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు? హోషియాను ఏర్పాటు చేసుకున్నాడు, వివాహం కానటువంటి హోషియాను. యెషయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు పంపుదును నా నిమిత్తము ఎవరు పోవుదురు అని అంటే యెషయా గ్రంథంలో యెషయా ముందుకు వచ్చాడు, నేనున్నాను నన్ను పంపమని చెప్పేసి యెషయా ముందుకు వచ్చాడు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే నినివే ప్రజలు నశించిపోతున్నటువంటి సమయంలో యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా నినివే పట్టణాన్ని గురించి సమాచారం తెలుసుకుని అక్కడ పాడి పంటలు తక్కువ, ప్రార్థన తక్కువ, పోషించబడటం తక్కువ, సంఘం కూడా కష్టమేన అక్కడ అని చెప్పేసి ఈ నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తార్షీషు వాడెక్కాడు. దేవుడు విడిచిపెట్టడం కావాల్సిన అనుకున్నవాడు. వెంటనే దేవుని ప్రజలారా అతన్ని మళ్ళించి నినివే రేవులోకి తీసుకుని వచ్చాడు. అతను ప్రకటించగా నినివే ప్రజలందరూ కూడా మార్పు చెందారు, దేవుని వైపు చూశారు. దేవుడు తన చేయను ఉద్దేశించినటువంటి కీడు చేయకుండా ఆ నినివే పట్టణాన్ని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అనేక మంది సేవకులు అవుతున్నారు, మంచిదే. అనేక మంది స్త్రీలు కూడా సేవ చేస్తున్నారు, మంచిదే. కానీ నీవు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలనేటువంటిది గుర్తుపెట్టుకో. యేసు ప్రభు ఈ లోకానికి దేనికోసం వచ్చాడు? నశిస్తున్న వారిని వెదక రక్షించటానికి వచ్చాడు. పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఏం సేవ చేస్తున్నాం? మనం సంఘం ఉంటే సంఘం పక్కన ఇంకో సంఘం పెడుతున్నామా? సంఘం పక్కన ఇంకో సంఘం చర్చి పెడుతున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మనం పెట్టవచ్చు, చేయొచ్చు, కానీ ఒక రోజున దేవునికి లెక్కలు అప్పచెప్పవలసినటువంటి సమయం ఉంది. దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే
ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆయన రెండవసారి రాబోతున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుని ప్రజలారా, రాకడ సూచనలు చెప్పాడు ఆయన. ఆయన రాకడ ఎప్పుడో డీటెయిల్స్ బైబిల్లో లేదు, మన పోకడెప్పుడో మన చరిత్రలో లేదు. దేవుడు ప్రతి వానికి సమయం ఇచ్చి ఆయుష్నిచ్చి భూలోకానికి పంపిస్తున్నాడు. వాని ఆయుష్ పూర్తయిన తర్వాత నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోతున్నారు. నేను నా 45 years సేవ అనుభవంలో వందల దాటి వేల సమాధులు నేను చేశాను. అనేక మంది వెళ్ళిపోతామని తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ బాధ్యతలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ కట్టడాలు అక్కడే ఉన్నాయి. దేవుడు పిలిచాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. అనేక బర్యల కార్యక్రమాలు నేను చేశాను. దేవుని ప్రజల సేవకుడిగా నేను 60 years నేను దాటి ఉన్నాను. నాకంటే చిన్నోళ్ళు చనిపోయారు, నాకంటే పెద్దోళ్ళు కూడా చనిపోయారు. నేను కూడా ఈ లోకంలో శాశ్వతం మాత్రం కాదు. మన పోకడెప్పుడో మనకు తెలీదు. ఒక పాట రాశాడు భక్తుడు, క్రైస్తవుడైనా బోధకుడైనా నాయకుడైనా ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. మరి వాస్తవంగా నేను జమేగా లోపల సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ పరిధిలో ఉన్నటువంటి సంఘాలకన్నిటికీ నేను కాపరిగా పనిచేస్తున్నాను. పామరు మండల పాస్టర్స్ ఫెలోషిప్కి నేను ఒక అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే కాన్స్టిట్యూంట్కి నేను ఒక ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈఐసిసికి నేను ఒక అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ముఖ్యంగా సిబిసిఎన్సి ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ కౌన్సిల్కి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఇవన్నీ దేవుని రాజ్యానికి తీసుకుని పోవు. అందుకని అవన్నీ పక్కన పెట్టి నేను కిందకు వచ్చి ఈ రోజున దేవుని యొక్క రాకడ సూచన గురించి నేను తెలుసుకుని మీకు కూడా చెప్పాలి అనేటువంటి ఉద్దేశం కలిగి నేను ఈ యొక్క సందేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. నాకు అప్పగించినటువంటి పరిచర్య ఏమిటి అని అంటే, సిబిసిఎన్సిలో ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. దేవుని ప్రజలారా, ఒకప్పుడు గతంలో తుఫాను వచ్చినప్పుడు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతే ఆ ప్రజలకి దోమలు కుట్టి ఆహారం లేక మంచినీళ్ళు లేక బాధపడుతున్నారనే విషయం తెలిస్తే ఈ ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ కౌన్సిల్ మొత్తం టోటల్గా 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేశాం. అలాగనే దీనికి హెడ్గా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ఉయ్యూరు IBMD చర్చ్ ఉంది. ఆ చర్చి ఒక 2 లక్షలు వాళ్ళు ఇచ్చారు. ఈ 3 లక్షలు కలుపుకుని మేము లంకలు వెళ్ళిపోయి ఆ ప్రజలకి అవన్నీ కూడా మేము పరిచర్య చేయటం అనేటువంటి జరిగింది. వాటర్ బాటిల్ కానీ, ఆహారమే కానీ, నిత్యావసర వస్తువులే కానివ్వండి. అలాగే నేను పామరు మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయానికి ఈ సేవకులతో కలిసి కొంత అమౌంట్ చేసుకుని మేము వాళ్ళు బాధపడుతున్నారంటే పామరు మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులు మేము కలెక్ట్ చేసుకుని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి చాలా హెల్ప్ చేసి వచ్చాం మేము. అలాగనే ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ సిబిసిఎన్సి తరఫున అనేక పరిచర్యలు. ఎవరైనా కాపుర ప్రభు సన్నిధికి వెళ్ళాడంటే విడబడిన అమ్మగారికి ఏదో ఒక సహాయం చేసి రావటం, వాళ్ళకి ప్రార్థన చేసి రావటం. అలాగనే పాస్టర్ గారులు మంచిగా గృహాలు కట్టుకుంటే సహోదర ప్రేమతో వెళ్ళి ఏకీభవించడం వాళ్ళతో పాటు. అలాగనే దేవుని ప్రజలారా, మరి సిబిసిఎన్సి ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ కౌన్సిల్ బోర్డు అనే పరిచర్యలు ఉన్నాయి. ఇది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం కొనినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు లేక ఇప్పుడు మేము పని ప్రారంభించినప్పుడు అనేక మంది ముందుకు వస్తున్నారు. మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి ఈ ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ కౌన్సిల్ తరఫున ఒక 60 గ్రామాలు ఉన్నాయి. ఈ 60 గ్రామాలు ఉన్నట్టుగా మేము మన ఎమ్మెల్యే గారు కూడా విషయాన్ని వివరించాం. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీ సహకారం కూడా మాకు కావాలి, ఈ గ్రామాల్లో అనేక విధాలుగా పరిచర్యలు చేయాలని మేము కోరుకున్నాం అని చెప్పినప్పుడు, దేవుని ప్రజలారా, నిజంగా చెప్పాలి అని అంటే ఈ పరిచర్యలు అన్నిటికీ కూడా మన ఉయ్యూరు IBMD చర్చి అధ్యక్షులైనటువంటి బ్రదర్ పరిమి ఇమానియల్ దీపక్ కుమార్ గారు, దేవుని ప్రజలారా, ఆయన మరి అవనిగడ్డ నుండి సోంపేట వరకు ఉన్నటువంటి ఈ ఫీల్డ్ అంతటికీ ఆయన ఒక మంచి నాయకుడిగా ఉండి, డైనమిక్ నాయకుడు అనొచ్చు. ఆ నాయకుడిగా ఉండి ఆ IBMD చర్చి తరఫున ఈ గ్రామాలకు ఎంతెంతో సహాయం కూడా చేస్తూ ఉన్నారు. లోపలి సంఘానికి హెల్ప్ చేశారు, అడ్డాడ సంఘానికి హెల్ప్ చేశారు, పెదమద్దాల సంఘానికి హెల్ప్ చేశారు. మొన్న మధ్య పెడసనగోలు చర్చికి సహాయం చేశాం ఫీల్డ్ కౌన్సిల్ తరఫున. పెనమొచ్చ చర్చి కట్టుకుంటున్న దానికి కూడా ఫీల్డ్ కౌన్సిల్ తరఫున సహాయం చేశాం.
కాటూరు సంఘానికి, ఆ ఉయ్యూరు క్రిస్టియన్ పేటకి, ఈ సంఘాలకు అన్నిటికీ గుండెకాయ లాంటిది ఉయ్యూరు IBM చర్చి. ఆ చర్చిలో అనేక మంది అధ్యక్షులు వచ్చి వెళ్ళారు, కానీ ఎవరి ద్వారా ఇలాంటి సహాయం జరగలేదు. ఈనాడు మరి దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి పరిమి ఇమానియల్ దీపక్ కుమార్ గారు అధ్యక్షతన అక్కడ సంఘం మంచిగా నడుస్తుంది. ఈ గ్రామాలు సంఘాలన్నిటిని కూడా ఆదరించటం. ఇవే కాకుండా అవనిగడ్డ నుండి సోంపేట వరకు ఉన్నటువంటి ఆస్తులు లక్షల కోట్లు ఉన్నాయండి. ఆనాడు మిషనరీలు దేవుని ప్రజలారా ఊరు వెలుపల స్థలాలు కొని చర్చిలు, స్కూళ్ళు కట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా ఊరు మధ్యలోకి వచ్చినాయి. ఊరు మధ్యలోకి వచ్చి ఇప్పుడు లక్షల కోట్లు వాల్యూ చేసేటువంటి ల్యాండ్లు అయినాయి. వీటి కోసం అనేక మంది ఆశపడి వాటి మీద చేసి మరణించినటువంటి వారి లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఎవడైనాను ఈ బండ మీద పడిన వాడు తొనకలు అవుతాడు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మరి ఇన్ని బాధ్యతలు అప్పగించినాడు. ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ కౌన్సిల్ తరఫున 60 గ్రామాలు, 60 సంఘాలు, అటన్నిటిలో స్కూల్స్, హాస్పిటల్ ఉన్నాయి. వీటన్నిటిలో పనిచేయాలంటే ఆ 60 గ్రామస్తులు కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. కౌన్సిల్ సభ్యులు, పెద్దలు, సంఘం అంతా కూడా సహకారంతో మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు ఇన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఎన్ని బాధ్యతలలో ఉన్నా కానీ వాటిల్లోనే పడిపోయి అసలు విషయాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటిది. ఏమిటి అదనంటే, క్రైస్తవుడైనా, బోధకుడైనా, బిషప్ అని ఎవరైనా ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. తిరిగి పుట్టి ప్రభు రాకడ కొరకు చిత్తపడాలి అనేటువంటి తాత్పర్యం అన్నమాట. ప్రభు రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విషయాలు మనం వింటున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రతిరోజు పేపర్ న్యూస్ చూసినట్లయితే ఎన్నో విపత్తులండి. ఏమండి, కాశ్మీర్లో 60 మంది మృతి చెందారు, 69 మంది గల్లంతయ్యారు. పాకిస్తాన్లో వర్షం రావటం వలన అక్కడ 214 మంది మృతి పొందారు అన్నట్టుగా సమాచారం. అలాగనే 2వ తారీఖున సుడాన్ అనేటువంటి దేశంలో కొండ చర్యలు ఇరిగిపోయి 1000 మంది చనిపోయారు, ఇంకా కొంతమంది గల్లంత అయిపోయారు అనేటువంటి విషయం. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడక్కడ అంతము జరుగునన్నాడు ప్రభు. యుద్ధాలు వస్తాయి అన్నాడు. అబద్ధ బోధకులు వస్తారని చెప్పారు. ఇవన్నీ నేను దేవుని యొక్క రాకడ సూచనలు నేను చెప్తున్నాను. ప్రభు రాకడ సూచనలు కనిపిస్తున్నప్పుడు మనం రక్షించబడి ప్రభు రాకడికి చిత్తపడి ఉండకపోతే ఎన్ని పదవులు ఆర్జించినా, దేవుని ప్రజలు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్పడమైనా ఇవన్నీ సున్నా. నేను అందుకని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయమందు ప్రతి ఒక్కరూ కూడా ప్రభు రాకడ సూచనలు గమనించి ఫస్ట్ మనము ప్రభునందు తిరిగి పుట్టామా లేదా, మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షించబడి సంఘములో చేర్చబడి సంఘములో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. వాడు వినినా వినకపోని వెళ్ళి మీ పాదధూళి దులిపేసిరమ్మని చెప్పాడు ప్రభు. ఆ రోజు మాకు తెలియదని చెప్పడానికి వీలు లేకోకుండా, నిన్నగాక మొన్న మా జమ్మగలోపల్లిలో పంచాయతీ వాళ్ళు టంకా వేశారు. ఏమిటి అనంటే, కాలువగట్లు, చెరువు పాటలో పాడుకునేవాళ్ళు సాయంత్రం రండి, ఏలం పాటలు ఉన్నాయి అని టంకా వేశారు. అది చెప్పుకోకుండా ఎవరికి వాళ్ళకి అప్పగిచ్చారనుకోండి, గొడవలు అవుతాయి. చెప్పి చేస్తే మాకేం తెలుసు అంటానికి వీల్లేదు అక్కడ. అందుకని వాళ్ళు వినినా వినకపోయినా టంకా వేశారు. అలాగనే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభుని యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న దేనికోసం అంటే, మీరు ప్రపంచమంతా కూడా సువార్తను ప్రకటించండి, వెళ్ళండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. మనం ప్రభుని నమ్ముకున్న తర్వాత అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక ఆటంకాలు వస్తాయి. అయినప్పటికైనాను మనము తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమని వాక్యం చెబుతుంది. మనము రక్షణ పొందాము అని చెప్పుకునే దానికంటే మనం ఏ విషయంలో, ధన విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలో కానీ మనం పడిపోతే మనం దేవుని సన్నిధికి ఎత్తబడటానికి వీలవదు.
ప్రభు అయిన యేసుక్రీస్తు అందరూ చూస్తూ ఉండగానే మేఘాల మీద ఆయన ఆరోహణమయ్యాడు. మరలా మేఘాల మీద రాబోతున్నాడు ఆయన. దేవుని ప్రజలారా, మనుషులు ప్రయాణం చేయడానికి వాహనాలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, హైటెక్ బస్సులు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. ఈనాడు చూస్తే ఉచితంగా స్త్రీలకు ఫ్రీ బస్ అనేది పెట్టారు. ఉచితంగా స్త్రీలకు ఫ్రీ బస్ అని పెడితే ఎగబడిపోతున్నారు, తొక్కిసలాట్లు ఆడుకుంటున్నారు. చాలా చాలా జరుగుతున్నాయి. ఫ్రీ బస్సు కాదు, పరలోకానికి ఎత్తబడటానికి వచ్చే వాహనం ఏంటో తెలుసా నీకు? మేఘము. దానికి టైర్లు ఉండవు, చక్రాలు ఉండవు, ఆయిల్ ఉండదు, స్టీరింగ్ ఉండదు. ఇక ఎవరైతే ప్రభు రాకడికి సిద్ధపడతారో వాళ్ళు ఆ మేఘాలనే వాహనం మీద ఎక్కి ఆయన రాజ్యానికి వెళ్ళగలుగుతాం, ఆయన రాజ్యములో మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ వాహనం ఎక్కగలిగిన వాళ్ళు ఆ వాహనం ఎక్కుతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటే ఫ్రీ బస్సులకు ఎగబడుతున్నారు. అసలైనటువంటి వాహనాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది మేఘాలు. ప్రభు మేఘాల మీద మనం వెళ్ళబోతున్నాం. ఆయన మేఘాల మీద వస్తాడు, మనకు కూడా మేఘాలు పంపిస్తాడు. ఆ మేఘాల మీద వెళ్ళిపోయి ఆ ప్రభుని యేసుక్రీస్తుని ఎదుర్కొంటాం. అక్కడ 1000 సంవత్సరాలు మనం ఆయనతో, ఈ లోకంలో జీవించేది 60, 70, 80, 100 సంవత్సరాలు. అక్కడ 1000 సంవత్సరాలు మనం ఆయనతో ఉండగలుగుతాం. కాబట్టి ప్రభు రాకడ సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన రాకడికి మనం అందరం కూడా సిద్ధపడి ఆయన రాకడికి ఎత్తబడేటట్లుగా ఏదో ఒక సంఘంలో చేర్చబడిన మనం ఆఖరి వరకు కూడా ప్రభు వైపు చూసి మనం జీవించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కన్నులు మూసుకొనండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, యేసు ప్రభువా, జీవాధిపతి, నువ్వు ఈ భూలోకానికి వచ్చావు. అందరూ చూస్తూ ఉండగానే మేఘాల మీద వెళ్ళావు ప్రభువా. మరలా మేఘాల మీద మధ్యాకాశానికి రాబోతున్నావు. నా తండ్రి, ఎవరైతే ఈ లోకములో రక్షించబడి నీ రాకడకి సిద్ధపడి మెళుకుగా ఉంటారో వారికి మాత్రమే ఆ మేఘాలని వాహనాన్ని పంపిస్తారు. ఆ వాటి మీద మీ దగ్గరికి మేము రాగలుగుతాము నాయన. కాబట్టి ఈరోజు ఇచ్చిన వాక్యము నాయన ప్రజలందరికీ వినిపింపచేయమని, ప్రతి ఒక్కరిని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి ముఖ్యంగా ప్రభువా, ఎంతమంది నాయన అనారోగ్యాలతో బాధపడుచున్నారు ప్రభువా, ఎంతమంది కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, ఎంతమంది ప్రభువా నెమ్మది లేక సమాధానం లేకుండా బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు నాయన. బిడ్డ లేనటువంటి వారికి ప్రభువా, అలాగే వివాహాలు జరగనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారు వారి పట్ల మీరు కార్యాలు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మా టీవీ ప్రేక్షకులు, అలాగే మా సంఘ బిడ్డలు తండ్రి, మండలము, అలాగే నియోజకవర్గం, అలాగే సిబిసిఎన్సి ఈస్ట్ బీర్ఫీల్డ్ కౌన్సిల్ 60 గ్రామాలు ప్రజలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చిన ఆయన మీరే బలపరచమని, మా కొరకు మరలా రెండోసారి రాబోతున్న యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము మీకు అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.